నాకు తెలిసి ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ వీక్ అవుతుందో పబ్లిసిటీ పీక్స్ పోతుంది అనేది మామూలుగా జనరల్ గా వాడుకలో ఉన్నటువంటి ఒక మాట. చంద్రబాబు ప్రభుత్వము సంపూర్ణంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వస్తున్నటువంటి జనాదరణ చూస్తేనే తెలుస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మీరు బల ప్రదర్శన ఇప్పుడు చేయాలనా, ఎలక్షన్లప్పుడు చూపించండి మీ ప్రతాపము అంటున్నాడు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన లా అండ్ ఆర్డర్ ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేస్తాము, ట్రాఫిక్ గుంటూరుకి విజయవాడకి మధ్యలో జగన్ గారి పర్యటన జరిగితే విజయవాడ నుంచి గుంటూరు రీచ్ కావడానికి 6 గంటలు పట్టింది. ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఉల్లంఘన, ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘన అని మాట్లాడుతున్నాడు. అంటే 6 గంటలు పట్టింది జగన్ గారు అంటే, జగన్ గారు పర్యటన కంటే 30 కిలోమీటర్ల ప్రయాణానికి మరి ఏ మేరకు జనసందోహము హైవేల మీదకి వచ్చినారో, ఎన్ని వేల మంది జనము ఆయన రాక కోసం ఎదురు చూసినారో, ఎటువంటి మొబిలైజేషన్ కూడా లేకుండా, అంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉందో. అమరావతి ప్రాంతంలోనే అంటే గుంటూరు అంటే అమరావతి ప్రాంతమే, రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నానని చెప్పుకుంటున్న చంద్రబాబు గారు గమనించాల్సింది, ఆయన నిర్మిస్తున్న సోకాల్డ్ రాజధాని ప్రాంతంలోనే వేల మంది జనం జగన్ గారి కోసము ఎదురు చూపులు, జగన్ గారి ఆయన కంటి చూపు మా మీద పడితే చాలనేటువంటి ఒక విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ, ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాము. కోట్లాది మంది పేదలకు అనునిత్యము ఆపద్బాంధవుడులా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం. ఎన్నో రకాలుగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని విధాలుగా ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాము. చంద్రబాబు అబద్ధాలను నమ్మి మోసం చేశాం జగన్మోహన్ రెడ్డి అనేది స్పష్టంగా ప్రజల్లో రియలైజేషన్ కనిపిస్తాం. మరి ఎలాగూ ఎత్తిపోయిన సంస్థానం ఇది. చంద్రబాబు ప్రభుత్వము కూలిపోయేటువంటి పేకమేడ. ఈ కూలిపోయే ముందు వీలైనంత వరకు జగన్ గారి క్యారెక్టర్ను దెబ్బతీసే ప్రయత్నము, జగన్ గారి వెంట నిలబడిన వారి క్యారెక్టర్లు దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎల్లో మీడియా, పచ్చ మీడియా. ఇది ఈ రోజు నుంచి కాదు, 2022 నుంచే మొదలుపెట్టి అవిశ్రాంతంగా ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇదే పనే చేస్తా ఉన్నారు. జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ఇవే ఛానల్సే, ఇదే టీవీ5, ఇదే ఏబిఎన్, ఇదే ఈటీవీ, ఇవే ఛానల్సే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి. మరి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి మీడియా ప్రభుత్వం చేస్తున్న మంచిని వక్రీకరిస్తా ఈ విధంగా ప్రజలకు పథకాల రూపంలో డబ్బులు పంచుకుంటూ పోతే రాష్ట్రం సోమాలియా అయితే, శ్రీలంక అవుతుంది, ఇదే పచ్చ మీడియా రోజు ప్రచారం చేసింది. వీళ్ళు రాసేదే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడేదే వీళ్ళు రాస్తారు. ప్రజలు వాటిని నమ్మినారు. నమ్మి ఈయన ఏదో ఉద్ధరిస్తాడు చంద్రబాబు నాయుడు అని గెలిపించినారు. మరి ఈరోజు గమనిస్తా ఉంటే ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో సంపూర్ణంగా రాష్ట్రము విఫలమైంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మొన్న ఇల్లు కట్టి గృహప్రవేశాలు చేస్తామనే దాంట్లో గత ప్రభుత్వంలో నిర్మాణం పూర్తి అయినటువంటి ఇళ్లలోనే గృహప్రవేశాలు పూర్తి చేశారు. కొత్తగా వీళ్ళు చేసింది ఏమి, వీళ్ళని నమ్మి ఎవరు రావడం లే ముందు కాంట్రాక్ట్. నేను అనేక మార్లు చెప్పా, ఇళ్ల నిర్మాణంలో కూడా 1,80,000 పేదలకు ఇల్లు కట్టించేటువంటి ఒక కార్యక్రమంలో కూడా 5%, 10% ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు. మరి 1,80,000 నిర్మించే ఇండ్లు అవి బాత్రూమ్లు అని మాట్లాడినాడు ఒకప్పుడు లోకేష్.
ఇవి నాసిరకం పనులు చేస్తా ఉన్నారు, అసలు ఇళ్ల నిర్మాణం జరగడం లేదని రాశారు పచ్చ మీడియా. మళ్ళీ ఇప్పుడు ఏం పొడిచినారు మీరు అంటున్నా నేను. ఇప్పుడు దాదాపు 20 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పటికి ఏం పొడిచినారు 20 నెలల్లో? ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? మీరు ఇళ్ల నిర్మాణం విషయంలో మీరు ఏం పొడిచినారు, ఏం సాధించినారు? మంత్రిని చెప్పమంటా ఉన్నా, పార్థసారథి గారిని, లేదా లోకేష్ గారిని చెప్పమంటా ఉన్నా, లేదా అజయ్ జైన్ గారిని చెప్పమంటా ఉన్నా. మీరు ఏం అభివృద్ధి సాధించినారు? 20 లక్షల ఇళ్లను జగనన్న తీసుకొని వచ్చినారు. ఉత్తరప్రదేశ్ తర్వాత హైయెస్ట్ హౌసెస్ శాంక్షన్ అండర్ PMAY 1.0 ఈజ్ ఫర్ ఏపీ. 20 లక్షల ఇళ్లకు గాను రాష్ట్ర ప్రభుత్వము వారి వాటా 30,000 చొప్పునే గాని 6,000 కోట్లు కేంద్రానికి చెల్లించిండాలి. చెల్లించడం లేదని, ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించడం లేదని, బిల్లులు రావడం లేదని, ఇల్లులు కట్టే వాళ్ళు లబ్ధిదారులు ఇల్లులు కట్టడం ఆపేసుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తమ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేమెంట్ పోర్టల్ స్పర్శకి వీళ్ళు జమ చేసే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి ఏవైతే భువన్ అనే ఒక యాప్ ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి PMAY హౌసింగ్ యాప్ ఏదైతే భువన్ ఉందో అందులో దాదాపుగా 3 లక్షల ఇళ్లను రద్దు చేసింది. అంటే 3 లక్షల కుటుంబాల గొంతు నులిమేసినారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. మరి ఇది కాకుండా స్పర్శకు రాష్ట్ర వాటా 6,000 కోట్ల జమ చేస్తేనే కేంద్రం డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు కాదు కదా, 6 కోట్లు కూడా కట్టే పరిస్థితి లేదు, కట్టదు, డిసైడెడ్. హౌసింగ్ మినిస్టర్కి తెలుసు, అజయ్ జైన్ స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ గారికి తెలుసు, MD హౌసింగ్ గారికి తెలుసు, లక్ష్మీ షా గారు, నాకు తెలుసు అరుణ్ కుమార్ గారు, అందరికీ తెలుసు. ఇళ్ల నిర్మాణం సంపూర్ణంగా ఎత్తిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజల్లోకి ఇంకా రాలే ఇది. బహుశా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పత్రికలు కూడా ఇంకా రాయలే, మా సాక్షితో సహా. ఇంకా మీడియా దృష్టికి రాలే. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు మూగపోయిన గొంతులన్నీ మళ్ళీ లేచి కూర్చున్నాయి. 20 నెలల నుంచి మూగపోయిన TV5, ABN వీళ్ళంతా మళ్ళీ ఛానల్స్ అంతా లేచి రాక్రీడ్ సంస్థ ఇళ్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని. మరి నాకు అర్థం కాదు, మిమ్మల్ని ఏ భాషలో మాట్లాడాలా, ఎంతసేపు మీ గురించి అశుద్ధం పైన రాయి ఎందుకు వేయాలనేటువంటి విధంగా దూరంగా ఉంటే వస్తాను. అశుద్ధం పైన రాయి వేస్తే ఏమైతుంది, ముద్దు మీదకి ఎగురుతుంది. అశుద్ధం పైన రాయి ఎందుకు వేయాలని గమ్మున ఉంటా వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. రాక్రీట్ అనే సంస్థ ఇళ్ల నిర్మాణము విషయంలో లోటుపాట్లు ఉన్నాయనేసి పరిటాల సునీత లేఖ రాసింది. ఫలితంగా విజిలెన్స్ శాఖ ఎంక్వైరీ చేసింది. రాక్రీట్ సంస్థకి ఏదైతే ఇచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వెనక్కి తీసుకుంది, పనులు ఆపిచ్చింది. లిటరల్ గా గవర్నమెంట్ చేసింది ఈ పని. నష్టపోయింది ఎవరు? లబ్ధిదారులు. ఇళ్ల నిర్మాణం ఆగిపోయి రాక్రీట్ సంస్థ ఏ పనులు అయితే ఒప్పుకుందో ఆ మేరకు. మరి రాక్రీట్ సంస్థ దాదాపుగా 38 కోట్ల పేమెంట్లు రావాలని హైకోర్టును ఆశ్రయించింది. మీరు పేమెంట్ ఇస్తే ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం 4 నెలల్లోనో 5 నెలల్లో అనేసి 2024 బహుశా జూలైలో కోర్టుకి వెళ్ళింది. 2024 సెప్టెంబర్లో విజిలెన్స్ నివేదిక వచ్చింది. ఇప్పుడు 17 నెలల కింద. మరి అందులో విషయం ఏంది లేదు, కేవలము ఒక వైసీపీ మాజీ శాసనసభ్యుడిని అప్రతిష్ట పాలు చేసేదానికి ఆ వైసీపీ మాజీ శాసనసభ్యుడి బంధువు రాక్రీట్ సంస్థకు ఓనర్ కాబట్టి మీరు చేయాలనుకుంటున్నది చేస్తా వచ్చినారు. ఈ పచ్చపత్రికలు రాయాలనుకుంటున్నటువంటి బూతు వార్తల్ని రాసుకుంటూ వచ్చినాయి. ఎక్కడ కానీ కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా కానీ 40,000 మంది పైగా 50,000 వరకు లబ్ధిదారులు నష్టపోతా ఉన్నారే. ఒక ప్రకాష్ రెడ్డి అనే వాడిని అరెస్ట్ చేసి ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించచ్చు కదా. పోనీ
ఇంకా ఏదైనా చేసిండొచ్చు కదా. 40,000 కుటుంబాలు నిన్న నష్టపోతున్నాయే, వాళ్ళ ఇళ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం కల్పించిన హక్కు కోల్పోతా ఉన్నారే, జగనన్న ఇచ్చిన పట్టాలు వ్యర్థమవుతా ఉన్నాయే, జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా, ఇవన్నీ వ్యర్థమవుతా ఉన్నాయి. వాళ్ళు నష్టపోతారనేసి ఆలోచన ఎవరికి, కనీసం హౌసింగ్ మంత్రికి కానీ హౌసింగ్ అధికారులకు కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కలగలే. నేను అనేక మార్లు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, అనేక సంస్థలు రాక్రీట్ యొక్క పనులను మేము చేస్తాము అని పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చినాయి. పెద్ద పెద్ద సంస్థలు ముందుకు వచ్చినాయి. మంత్రి గారిని కలిసినారు, ముఖ్యమంత్రి గారిని కలిసినారు, అజయ్ జైన్ హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ గారిని కలిసినారు, ఎండి గారిని కలిసినారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలని కలిసినారు. మమ్మల్ని ఎవరు కలవలేదు, ఈ పని చేస్తాము అని ఎవరు ముందుకు రాలేదని చెప్పమని వీళ్ళందరినీ కాణిపాక వినాయకుని దగ్గర ప్రమాణం చేయమనండి. చాలా మంది పనులు చేయడానికి ముందుకు వచ్చారు. ఇదే రాక్రీట్ సంస్థ కోర్టుకు పిటిషన్ వేసింది, మా డబ్బులు మాకు చెల్లిస్తే మేము పనులు చేస్తామని. మరి కనీసం ప్రభుత్వము కౌంటర్ ఫైల్ చేయలే. రాక్రీట్ వేసిన పిటిషన్ కి కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయలే. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వదిలేసింది, ఊరుకొండిపోయింది. అంటే ఇల్లు కట్టాలనే బాధ్యత ప్రభుత్వానికి లేదని అర్థమవుతుంది. వాళ్ళ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పోతే జనాలు పోతారు. మా దగ్గర మీడియా ఉంది, ప్రకాష్ రెడ్డి గారి మీద పచ్చ వార్తలు ఏదైనా కానీ బూత్ వార్తలు రాపించవచ్చు, పరిటాల సునీతను తృప్తిపరచవచ్చు. ఇది మీ లక్ష్యం. ఒకవైపు ఇదే జగనన్న కాలనీలో రాక్రీట్ సంస్థకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి స్టీల్ కానీ, సిమెంట్ కానీ, శాండ్ కానీ, బ్రిక్స్ కానీ, సెంట్రింగ్ మెటీరియల్ కానీ, లేదా బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ యొక్క మోటార్లు కానీ, స్పేర్స్ కానీ దొంగతనాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. అనేక సందర్భాల్లో అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అధికారులు కొన్ని చోట్ల జోక్యం చేసుకోవడం జరిగింది, కొన్ని చోట్ల కేసులు పెట్టడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. 20 కోట్ల రూపాయల విలువైనటువంటి మెటీరియల్ కోల్పోయినారు. మరొక 30 కోట్ల రూపాయల విలువైనటువంటి మెషినరీ మరియు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవన్నీ వ్యర్థంగా పడి ఉన్నాయి. ఒక 37.5 కోటి రూపాయల మేరకు బిల్లులు రావాల. రాక్రీట్ సంస్థ సంపూర్ణంగా నష్టపోయింది. పరిటాల సునీత ఎంత పాశవికమైనటువంటి మనస్తత్వం అంటే, ఆమె ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ప్రతిపక్షాన్ని ఆర్థికంగా దెబ్బతీయాల. దానికి ఫలితంగా ఎవరికి ఏమైనా నష్టం జరగని, ఈ రాష్ట్రంలో ఎవరికి ఎంతమంది నష్టమైనా జరగని, ఒక దుర్మార్గమైన కిరాతకమైనటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి ధోరణి. మరి ధృతరాష్ట్రుని మాదిరి చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకున్నాడు. నేను ఈరోజు అప్పీల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, రాక్రీట్ సంస్థ బ్లాంకెట్ ఎన్ఓసి ఇస్తా ఉంది. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, బ్లాంకెట్ అప్రూవల్ అన్నట్లు బ్లాంకెట్ ఎన్ఓసి ఎవరైనా చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా పనులు ఇచ్చి చేపించండి, లోకేష్ గారు ఎవరికైనా పనులు ఇచ్చి చేపించండి. రాక్రీట్ సంబంధించినటువంటి మెషినరీ అంతా కూడా, లేబర్ అంతా కూడా సంపూర్ణంగా సహకరిస్తారు. మార్చి 31 లోపల మీరు ఎంత చేయించగలుగుతారో చేపించండి. లేదా ఇళ్ల నిర్మాణానికి మీరు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. స్పర్శ యాప్ లో ఈ 40,000 ఇళ్లకు సంబంధించి ఇంటికి 30,000 మీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 120 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి జమ చేసి జేఎన్ఆర్ సంస్థ ముందుకు వచ్చింది. చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. హైదరాబాద్ సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి, ఏపీకి సంబంధించిన సంస్థలు కూడా వాళ్ళకి ఇచ్చి పనులు చేయించండి. లేదా పరిటాల సునీతతో చేపించండి. పరిటాల సునీతకు ఈ నిర్మాణ రంగంలో అనుభవం లేదనేది కాదు, ఆమె శ్రీకృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో పార్ట్నర్. కొడుకులకు ఒకరికి సిద్ధార్థ కన్స్ట్రక్షన్, ఒకరికి ఇంకొకరికి పిఆర్ కన్స్ట్రక్షన్ ఒకరికి. మళ్ళీ ఇది కాకోకుండా శ్రీరామ్ ప్రాపర్టీస్ అనేది ఇంకొకటి. చాలా సంస్థలు ఉన్నాయి. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మా జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు 1,80,000 ఇల్లు కట్టేటువంటి కార్యక్రమం అంటే, ఒక చదరపడుగుకు 600 రూపాయలతో ఇల్లు నిర్మించే కార్యక్రమంలో బిజీగా ఉండగా, అంటే ప్రజాసేవలో బిజీగా ఉండగా,
పరిటాల సునీత అనంతపురంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టింది, కమర్షియల్ కాంప్లెక్స్. వైసీపీ ప్రభుత్వంలో షాపింగ్ మాల్ ఇక్కడే, శాంతి థియేటర్ పక్కన సిఎంఆర్ షాపింగ్ మాల్. పంచాయతీరాజ్ రోడ్లు పనులు నిర్మాణాలు జరిగాయి. పావుగడలో సోలార్ ప్లాంట్ లో సివిల్ వర్క్స్ చేశారు. మడకశిరలోను, పెనుగొండలోను, హిందూపురంలోను రోడ్డు నిర్మాణ పనులు చేశారు. ఏపీఐసికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పెనుగొండ క్రియా ప్రాంతంలో చేశారు. బ్రహ్మాండంగా వ్యాపారాలు చేశారు. వాళ్ళకి సొంతంగా క్రషర్లు ఉన్నాయి, ఆర్టిమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి, బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర అనేక మంది లేబర్ కాంట్రాక్ట్ ఉన్నారు. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన వాళ్ళు. ఈ పరిటాల సునీతకు రాక్రీడ్ సంస్థ సంపూర్ణంగా సహకరించే సిద్ధంగా ఉంది. వారి మెషినరీ, వారి మ్యాన్ పవర్, వారి దగ్గర ఉన్నటువంటి సెంటరింగ్ మెటీరియల్, బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని కూడా ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ లేకోకుండా ఇలా నిర్మాణం చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. చంద్రబాబు గారిని కోరుతున్నాం, చెడ్డ పేరు మీకే చంద్రబాబు గారు. ఇటువంటి మూర్ఖురాలైనటువంటి ఒక కనీసం ఇంగిత జ్ఞానం, అవగాహన లేనటువంటి ఒక శాసనసభ్యురాలు ఇచ్చినటువంటి ఒక లేఖ. దీనివల్ల రాష్ట్రంలో 30-40 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుకోకుండా నష్టపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెడ్డ పేరు మీకు, మీ కుమారునికి. దుష్టులను ఎప్పుడైనా దూరం పెట్టండి. ఇళ్ల నిర్మాణం పైన శ్రద్ధ పెట్టి ఈ 40,000 ఇళ్లకు సంబంధించిన 30,000 రూపాయలు మీరు జమ చేయండి కేంద్ర ప్రభుత్వంలో. ఎందుకంటే కేంద్రం రూపాయి కూడా ఇయ్యదు. కనీసం మీ అధికారులకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పండి. రాక్రీడ్ సంస్థ హైకోర్టుకు పేమెంట్స్ పోయింది, మీకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పండి. దాని మీద శ్రద్ధ వహించమని చెప్పండి మీ అజయ్ జైన్ని, మీ హౌసింగ్ మినిస్టర్ని బలి చేస్తున్నారు అంతే, పార్సార్థి గారిని. మీరు దయచేసి దీని మీద చర్యలు తీసుకొని మీ వల్ల ఆగిపోయినటువంటి రాక్రీడ్కి సంబంధించినటువంటి 40,000 ఇళ్ళు నిర్మాణం మీ వల్ల ఆగిపోయింది, మీ ప్రభుత్వం వల్ల. వీళ్ళు ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఈ 40,000 ఇళ్లకు సంబంధించి 120 కోట్ల స్టేట్ కాంట్రిబ్యూషన్ మీరు జమ చేయకపోతే వీళ్ళు సంపూర్ణంగా నష్టపోతారు. బాధ్యులు మీరే. సహకరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా బంధువుకు సంబంధించిన రాక్రీడ్ సంస్థకు సంబంధించిన ప్రతి ఒక్క మిషనరీ కూడా మీకు ఫ్రీగా అప్పచెప్తాం. మీరు పత్రికల్లోనో మీ మీడియాలోనో రాయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ప్రజలు నష్టపోకుండా కాపాడండి. జీవితకాలంలో ఒకసారి ఇల్లు కట్టుకుంటారు. కట్టుకోలేని వాళ్ళందరినీ ఆప్షన్ 3 కింద చేర్చి గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2 లక్షల ఇళ్ల నిర్మాణం ఆప్షన్ 3లో పూర్తయి ఉన్నాయి. కాబట్టి ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్. ఇది గత ఈ 2024 9వ నెల 14వ తేదీ జిల్లా కలెక్టర్ గారికి, అయ్యా, వీఆర్ రైటింగ్ టు రిక్వెస్ట్ యువర్ కైండ్ అప్రూవల్ టు రెజ్యూమ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇన్ ఆలమూరు, కొడిమి అండ్ రాచానపల్లి లేఅవుట్స్. ఇళ్ల నిర్మాణము పనులు మళ్ళీ మొదలు పెట్టించండి కలెక్టర్ గారు అని రాక్రీడ్ సంస్థ రాసింది. 2024 9వ నెల, అంటే దాదాపుగా ఇప్పటికి 17 నెలల కింద. కలెక్టర్ గారు ఉలుకు పలుకు లేరు. అధికారులంతా పప్పెట్స్. ఎందుకు స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కూడా పప్పెట్. పరిటాల సునీత ఉంకరిస్తే అంత దూరం పరిగెత్తాడు. ఇది జిల్లా కలెక్టర్ గారికి. అనంతపురం సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 6,97,28,216 రూపాయలు పేమెంట్ రావాలనేసి రాసింది రాక్రీడ్ సంస్థ కలెక్టర్ గారి. దీంట్లో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఉపాధి హామీ కింద గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇల్లు, ఒకవేళ అనంతపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 పంచాయతీలు, రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 2-3 పంచాయతీలకు సంబంధించి 2,70,00,000 ఈ అనంతపూర్ ఎండిఓ చెల్లించాల. అదేవిధంగా హౌసింగ్ శాఖ 1,45,00,000 చెల్లించాల. అదేవిధంగా లబ్ధిదారులు 2,80,00,000 చెల్లించాల. కిటికీలు, వాకిన్లు, వాష్ బేసిన్ ఇవన్నీ పెట్టడానికి. ఇవేమీ చేయకుండా
ఇవేమీ చేయకుండా అధికారులను ప్రకాష్ రెడ్డికి పోయి ఇల్లు కట్టమని చెప్పండి, రాక్రీట్ వాళ్ళతో పని చేయించమని చెప్పండి, నేను అధికారులను మా దగ్గర పంపిస్తాను. అంటే రాజకీయం చేస్తున్నారు. మీరు నోటీసులు ఇచ్చే అధికారులకు రాజకీయం చేస్తున్నారు. దిస్ ఈస్ ఎ బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. బెనిఫిషరీ లెడ్ ప్రోగ్రామ్. ఇందులో లబ్ధిదారుడు ఆ స్థలం వద్దకు వచ్చి నిలబడి, అయ్యా మాది బేస్మెంట్ పూర్తి అయింది అనేసి జియో ట్యాగింగ్ చేసి కన్సెంట్ ఇస్తే స్టేజ్ అప్డేషన్ చేస్తారు సచివాలయ సిబ్బంది. లబ్ధిదారునికి సంబంధం లేకోకుండా ఏ ఒక్క రూపాయి కూడా మేసన్కి రాదు, అంటే మేస్త్రికి రాదు. ఇక్కడ రాక్రీట్ అనేవాడు ఓ మేస్త్రికి రాదు. మరి లబ్ధిదారుని కన్సెంట్తో అక్కడ విజిబుల్గా ఉన్నటువంటి స్టేజ్ని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఆన్లైన్లో హౌసింగ్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తే వచ్చిన పేమెంట్స్తో వాళ్ళు తీసుకున్నారు రాక్రీట్ వాళ్ళు. అంటే ఫస్ట్ రాక్రీట్ వాడు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టాడు, స్టేజ్ వైజ్ కడుతున్నాడు, దాని పేమెంట్ తర్వాత మీరు ఇస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు కట్టిన వాటికి అనంతపురానికి సంబంధించి ఈ విధంగా 37,80,00,000 రూపాయలు రావాలా, 37,80,00,000 రూపాయలు రావాలనేసి రాక్రీట్ సంస్థ కోర్టుకు పోయింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రాక్రీట్ సంస్థకు పేమెంట్ ఇవ్వకూడదని లబ్ధిదారుల ఖాతాలకు డైరెక్ట్ కొట్టేసినారు 10 కోట్ల రూపాయలు. ఇంకా గొప్ప సంగతి అంటే రాక్రీట్ సంస్థను ఇబ్బంది పెడితే లబ్ధిదారులు నష్టపోతారని జ్ఞానం లేక కడుపుకు అన్నం తినని అధికారులు లబ్ధిదారునికి కొట్టేసినారు. లబ్ధిదారుని దగ్గర పోయి ఎవరు అడిగేస్తారు? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు మీ చేతగానితనానికి మీరు ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయలేక తిరుపతి వెంకటరమణ స్వామి లడ్డు మీదకి పోయినట్ల, వెంకటరమణ స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని మీరు తప్పుడు ప్రచారం చేసినట్ల, సిబిఐ మీకు మొట్టికాయలు వేసినట్ల, సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేసినట్ల, రాబోయే రోజుల్లో ఈ 50,000 కుటుంబాలు కూడా మీకు మొట్టికాయలు వేసినట్టు తెచ్చుకోవద్దండి. ఈ 20 లక్షల ఇళ్ల నిర్మాణము ఏదైతే జగన్ గారు తలపెట్టారో వాటిని పూర్తి చేయడానికి 6,000 కోట్ల రూపాయలు జమ చేయండి. మీరు ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలతో ఎన్నికైనారు. ఇప్పటి వరకు మీకు PMAY 2.0లో శాంక్షన్ అయిన 43,000 ఇళ్లకు గాను మీరు 430 కోట్లు జమ చేయాలా, 4 పైసలు జమ చేయలే. మీది 420 ప్రభుత్వము, మీది డూప్లికేటు కేటుగాని ప్రభుత్వము. మీకు చిత్తశుద్ధి లేదు. ప్రజల పట్ల ఆదాయం వచ్చే దానిలోకి పెడతారు, ఆదాయం వచ్చే దానిలోకి మాత్రమే, మీకు ఆదాయం వచ్చే దానిలోకి మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తారు ప్రజల డబ్బులు మీ ఆదాయాల కోసం. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు దయచేసి మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు అట్లీస్ట్ మీరు మీ కుమారుడైనా కళ్ళు తెరచండి. దీనివల్ల మాకేమీ బాధ కలుగుతుందంటే పేదలు ఇబ్బంది పడుతున్నారు. మీరు మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడం ఇది ఫస్ట్ టైం కాదు. 2014లో కూడా నేను ఇప్పుడు మా చిన్న కొడుకుని కొట్టారు. 2014లో స్వయంగా నేను కాంట్రాక్టర్గా కాలువ పనులు చేస్తా ఉంటే ఆ పనులన్నీ మీరు టర్మినేట్ చేసి ఆ రోజు మీకు సంబంధించిన ఈరోజు ప్రజాప్రతినిధులు అయినారు ఇద్దరు, వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్కి మీరు నామినేటెడ్గా ఇచ్చినారు. ఆ రోజు కూడా భారీ ఎత్తున నష్టపోయి ఉన్నాం. నన్ను మీరు దెబ్బతీయడం అనేది నిత్యం మామూలే. మేము అధికారంలోకి వచ్చినాక అది మర్చిపోయి మళ్ళీ పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అనేది కూడా మామూలే. కానీ ఈసారి అట్లా ఉండదు. ఎతుకుతాం, ఎంత పడతాం. ఈ 50,000 ఇంట్లో లబ్ధిదారులు నష్టపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా ఎంట పడతాం, మెతుకుతాము, వేటాడతాము, ఎంటాడతాము, శిక్షిస్తాము. మా ప్రభుత్వం వచ్చినాకైనా ఈ 20 లక్షల ఇల్లు ఏదైతే జగనన్న తెచ్చినారో ఈ ఆప్షన్ 3తో సహా మా ప్రభుత్వం వచ్చినాకైనా మేము ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది పేదల పట్ల. లేదు ఈ చెడ్డ పేరు మీకు రాకూడదు, ఈ 20 లక్షల మంది లబ్ధిదారుల నుంచి మీరు దెబ్బ తినకూడదంటే దయచేసి ధృతరాష్ట్రుల వారు ఇప్పటికైనా కళ్ళు తెరవమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు.